దాడులు చేస్తున్నారని వైసీపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో వైసీపీ పొలిటికల్ మైలేజ్ కోసం తహతహలాడుతుందని డ్రోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విమర్శించారు. ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక సీఎంపై వైసీపీ నేతలు అసభ్య ఆరోపణలు చేస్తున్నారని సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవ సుజల స్రవంతి పథకం ద్వారా రాయలసీమ జిల్లాలు ఎప్పుడో సస్యశ్యామలమయ్యాయని అన్నారు. గుండ్రేవుల పూర్తి చేయడమే తన లక్ష్యమంటున్న కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డితో మా కర్నూలు ప్రతినిధి ధర్ని కిషోర్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన చేపట్టబోతుంటే 5వ తేదీన వైసీపీ చెలో పోతిరెడ్డిపాడు పేరుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేపథ్యంలో ఆందోళన బాటపడుతున్న పరిస్థితి. ఈ అంశాల మీద మాట్లాడేందుకు మనతో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, గతంలో జగన్ బొమ్మలు తీసేసి రాజముద్ర వేసిన పాస్ పుస్తకాల పంపిణీకి చంద్రబాబు వస్తుంటే, మరోవైపు పోటాపోటీగా అన్నట్లుగా ఇటు వైసీపీ చేస్తున్నటువంటి జల పోరాటాలు లేదా రాయలసీమ ఎత్తిపోతల పథకం కేంద్రంగా జరుగుతున్న పోరాటం, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది నేను ఏకీపించాను. రాయలసీమ ద్రోహి ఎలా అవుతున్నాడు? ముఖ్యంగా రాయలసీమలో మన కరెక్ట్ మాడితే రాయలసీమకు అందిన వల్ల చాలా బెనిఫిట్ పొందింది. ఒకసారి గతంలో తీసుకుంటే అందిన రాకముందు రాయలసీమ పరిస్థితి ఎలా ఉండేది, ఎస్పెషల్లీ అంతపూర్, కడప, ఇదంతా కూడా డోన్ అంతా కూడా. అందిన వచ్చాక ఈరోజు సస్యశ్యామలం అయిపోయింది. మొత్తం బ్రహ్మాండ హార్టికల్చర్ పెరిగింది, తాగునీటి సమస్య జరిగింది, సాగునీటి సమస్య జరిగింది. అందిరివా రాయలసీమలో అందిరివా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. అది మొన్న కూడా మన ముఖ్యమంత్రి గారిని డెవలప్ చేసి ఇంకా ఎక్కువ తీసుకుపోతున్నారు. దానివల్ల కొన్ని లక్షల ఎకరాలు మనకు సాగుబడిలోకి వచ్చాయి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఇది చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది. దాన్ని కౌంటర్ చేసే ఉద్దేశంతోనే రేపు చంద్రబాబు నాయుడు 7th వస్తారు, 6th వస్తారు. ఎక్కడికి వెంబడికి వస్తారు పాస్బుక్ ఇవ్వడానికి. ఈ చంద్రబాబు నాయుడు కన్నా ముందు రాజశేఖర్ మన జగన్ ఉన్నప్పుడు ఆయన మార్చేసి రాళ్ళు తీసేసి రామారాళ్ళు తీసి, రామారాల్లో ఓల్డ్ కల్చర్, బ్రిటిష్ ఇంట్రడ్యూస్ సిస్టమ్ అది. దాన్ని పక్కబెట్టి రాళ్ళ మీద ఆయన ఫోటో పెట్టి ప్రతి గట్టులు ప్రతి పాత్ర తీసేసి కొత్త రాయి పెట్టాడు ఆయన ఫోటోతో. దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు రాయల కోసమే. ప్రజలు కూడా దానివల్ల కొంచెం నమ్మకం పోయింది. అంటే ఎందుకు పెడుతున్నాడు ఫొటోస్, మామూలుగా నామాలే ఉండాలి కదా, ఇప్పుడు ఇంత ఫోటో పెట్టే అవసరం ఉంది, ఒక భయం ఏర్పడింది. ఈ రేపొద్దున మనము హక్కు కోల్పోతామా భయం ప్రజలు వచ్చింది. అది పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు మన ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అదే పాత యాక్ట్ తీసేసి నేను ల్యాండ్ యాక్ట్ తీసేసి కొత్త ల్యాండ్ చేసి రైతులకు అనుకూలంగా చేసి రాజముద్రతో పసుపుకిస్తే చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం బాగా రేపు వస్తారు. ఇది కరెక్ట్. ఇది ఇందులో ఆయన హక్కు కల్పిస్తారు. విత్ మొత్తం యాంగిల్స్ కానీ డిగ్రీ కానీ మొత్తం పెట్టి ఇస్తున్నారు మొత్తం. అంటే ఎవరు దొంగతనం చేసుకున్నారు, అంటే ఇల్లీగల్ ఆక్యుపై చేసుకున్నారు. అటువంటి రాజముద్రతో పట్టాపాసం ఇస్తారు. గతంలో చాలామంది పంచాయతీ ఉన్నాయి, మా పొలం మీద కట్ట జరిగింది లేదా మా పొలం మీద చాలా కంప్లైంట్ వచ్చాయి. ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఎలక్షన్ మేనిఫెస్టో చేసి ఈరోజు ఇస్తున్నాం. అది మంచి కార్యక్రమం. ఇది రైతులు చాలా సంతోషపడతారు. అయితే మీరు చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలతో ప్రజలు సంతోషిస్తున్నారు, రైతులు ఆనందంగా ఉన్నారంటున్నారు. మరోవైపు వైసీపీ చంద్రబాబు ఒక రాయలసీమ ద్రోహి, ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి సంతోషం కోసం పక్కన పెట్టేశాడు అని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. రేపు పోతిరెడ్డిపాడు చెలో పోతిరెడ్డిపాడు అంటూ ఆందోళన బాటపడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? వైసీపీ యొక్క తీరు ఎలా ఉంది? ఇది పొలిటికల్ స్టాండ్. ఇది రాయలసీమ ప్రాజెక్ట్ ఎవరు ఎత్తికాం కాదు, మేము కూడా మాకు కూడా కావాలి, కానీ ఇది పొలిటికల్ స్టాండ్. రాయలసీమ వల్ల ఎంత బెనిఫిట్స్ చెప్పండి. రాయలసీమ ప్రాజెక్ట్ వల్ల ఎన్ని లక్షల ఎకరాలకు వస్తుంది, ఎంతమంది లాభపడిపోతారు చెప్పండి. ఇప్పుడు రాయలసీమ అది ఒక పార్ట్. అది రాయలసీమ ఎత్తిపోతకము కావాలంటారు, దాని తప్పేం లేదు. బట్ ఈ టైంలో దాని మీద చంద్రబాబు నాయుడు మంచి కార్యక్రమం అంతపురకు వస్తే ఎమ్మెల్యేకి వస్తుంటే ఒక రోజు ముందు వీలు పెట్టారు. అంటే తెలుగుదేశం గవర్నమెంట్ మీద లేని పని తెలియసి ఏదో వాళ్ళు రేపు ఎలక్షన్ కాబట్టి పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి అందులో గేమ్ లాభొందడానికి కార్యక్రమం చేస్తారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు నమ్మకం కోల్పోయారు. వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలి, ఏం దొరకలేదు వాళ్ళకు. రాయలసీమ ఎత్తిపోతకం పెట్టి పెట్టారు. రాయలసీమ ఎత్తిపోతకం కూడా ఒక పార్ట్. అది మామూలుగా అయితే మెయిన్గా మనకు రాయలసీమ అంటే కర్నూలు, కడప అంతా చిత్తూరు వస్తుంది. ఆ ప్రాజెక్టులకు నీళ్ళు మెయిన్గా అందరివా పోతుంది. అందరివా ఇంపార్టెంట్ రాయలసీమ ప్రాజెక్ట్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్, కింది భాగం అది. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా కర్నూలు మన
పత్తికొండ తీసుకుంటే పత్తికొండ డోన్ కొద్ది ప్రాంతం అంతా కూడా అందరి అప్ టు చిత్తూరు అందరి అంటే అందరి మంది నివాది చిత్తూరు అయితే రెండు కలయిక. అయితే మీరు చెప్తున్నారు ఇదంతా కూడా రాయలసీమకు పోతిరెడ్డి దీని ద్వారా అందరినివా ద్వారా వెళ్తుంది, ఆ ప్రాజెక్టు వల్ల సస్యలమైంది అంటున్నారు. కర్నూలు జిల్లా ప్రాజెక్టు కర్నూలు జిల్లాకు సంబంధించి మంచి నీరు రావాలి, రైతులు బాగుపడాలంటే ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆవశ్యకత ఉంది అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? యాక్చువల్గా ఈ సమస్య ఎంత పోవాలంటే మనకు గుంటూరు ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. గుంటూరు ప్రాజెక్ట్ 20 టీమ్స్ కట్టుకుంటే ఇవన్నీ సమస్యలు పోతాయి మనకు. నా రిక్వెస్ట్, నా కోరిక ఇది మా గవర్నమెంట్లో ఉండగానే కంప్లీట్, మా గవర్నమెంట్కి ఉంటుంది సమస్య లేదు. ఈ 5 years టర్మ్లో మనం కంప్లీట్ చేసుకుంటే రైతుల బతుకు బాగుపడతాయి, రైతుల సమస్య బాగుపడుతుంటే ఈ టెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు గుంటూరు ప్రాజెక్టు నా డ్రీమ్, అది కంపల్సరీ కంప్లీట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా. నా డిమాండ్ అది. రాయలసీమ, వేదావతి, ఆర్డిఎస్ మొత్తం కూడా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ప్రజలకు సంబంధించింది. నేను మీ తరపున ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, తప్పకుండా దయచేసి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మా రైతులు చాలా పడుతుంది. మీరు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ పేరు ప్రజలు ఉండిపోతుంది. ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం కూడా మీ తరపున నేను సీఎంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజల తరఫున, రైతుల తరఫున, రాయలసీమ కర్నూలు ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి దాన్ని కన్సిడర్ చేసి శాంక్షన్ చేస్తే మీరు ప్రజలు సంతోషపడతారు. మీకు ఎదురు లేకుండా మన పార్టీ మంచి. అయితే మీరు చెప్తున్నారు కోట్ల కుటుంబం అంటేనే నేషనల్ పాలిటిక్స్లోనే ఒక టాల్ పర్సనాలిటీగా చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు మీద వైసీపీ నేతలు లేదా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? గతంలో ఈ రాజకీయాల్లో ఇలాంటి పోకడలు మీరు చూసారు? ఇది తిట్ట మంచి పద్ధతి కాదు. ఎవరైనా కానీ నేను చూసి అంబటి రాంబాబు మాట చూశాను, చాలా దారుణం, భయంకరమైనది. పొలిటికల్లో కొత్త సంస్కృతికి వచ్చారు. ముఖ్యంగా వీళ్ళు వచ్చాకనే సంస్కృతి వచ్చింది. ఇది ఎవరికైనా మంచి పద్ధతి కాదు. ఏం రాజకీయ ఫైట్ చేయాలి కానీ తిట్టడం అనేది ఇంత ఈ పెద్ద సంగతి కాదు. మేము గిరెట్ ఎక్కుంటాం, తిడితే గిరెట్ ఎక్కుంటాం, మైలేజ్ పెడితే అనుకుంటాం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎవరు కానీ, ఏ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, తెలుగుదేశం కానీ, ఏ పార్టీ కానీ ఇటువంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదు. ఎవరికైనా దీనివల్ల చాలా ఇబ్బంది వస్తాం, చాలా లాంటి ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్ దాన్ని నేనైతే అగ్రిస్తాను. ఇటువంటి తిట్లు కానీ, ఇటువంటి నీచారాగా రాజకీయం చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. సమస్యకు మనం ఒక చదువుకున్నాం. ఏమైనా ఈ కోపం ఉన్నా ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. రాజకీయ కొట్లాడాలి, నాట్ పర్సనల్ కాదు. రాజకీయ కొట్లాడండి, రాజకీయ ఫైట్ చేయండి, రాజకీయ పార్టీ సిద్ధాంతాన్ని డిఫర్ చేయండి, విమర్శించండి. కానీ వ్యక్తిగతంగా ఎలా రాంబాబు మాట్లాడు దాని నాట్ కరెక్ట్. అది నేను మరీ అందరు రిక్వెస్ట్ చేస్తాను. ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళు కానీ దయచేసి అటువంటి సంస్కృతి తీసుకోవద్దండి. ఏమన్నా పొలిటికల్ కొట్లాడండి, వాళ్ళ పాలసీ క్రిటిసైజ్ చేయండి, వాళ్ళ వ్యక్తిగత క్రిటిసైజ్, కానీ ఈ కూతురు మాత్రం ఉంది కూడా మీ తరఫున తెలియజేసుకుంటాను. ఇది పూర్తి స్థాయిలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే వైసీపీ మాత్రం కుటిల రాజకీయాలు చేస్తూ పొలిటికల్ మైలేజ్ కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద నిరసనలు, దీక్షలు చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ యొక్క ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి అనుచిత వ్యాఖ్యల అంశాలను పూర్తి స్థాయిలో కూడా అందరూ కట్టడి చేయాలి, ఈ సాంప్రదాయం మంచిది కాదు అని చెప్పి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, డోన్ నుంచి.